నా యొక్క ప్రసంగంలో నేను మీ అందరినీ కూడా అస్సలాము అలైకుం అని పలకరించాను. అస్సలాము అలైకుం అంటే మీ అందరి జీవితాలలో శాంతి అల్లాహ్ తరపు నుంచి కురియుగాక అని ఒక ప్రార్థన. మన ప్రపంచంలో ముస్లింలు ఒకే ఒక వర్గము పలకరించడం కోసము అస్సలాము అలైకుం అనే ప్రార్థనని, అంటే మీ జీవితంలో శాంతి కురవాలి అని ఒక ప్రార్థనని పలకరింపు పదముగా వాడేటువంటి వారు. అయితే సోదరులారా, గమనించదగ్గ విషయం ఏమిటంటే, పలకరింపు కోసము వాడే పదాలలో అతి ఉత్తమమైన, అతి అర్థవంతమైన, విశ్వజనీనమైన యూనివర్సల్ పదం ఏదైనా ఉంది అంటే అది అస్సలాము అలైకుం అనే పదమే. ఎందుకు నేను ఈ విధంగా అంటున్నానంటే, మనం సమాజంలో మనం వింటూ ఉన్నటువంటి పలకరింపు పదాలను మనం గమనిస్తే, ఉదాహరణకి గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, నమస్తే, హాయ్, హలో అనే పదాలు మనం వింటూ ఉన్నాం. ఉదాహరణకి చూద్దాం. గుడ్ మార్నింగ్ అనే పదం అంటే ఏమిటి? శుభోదయము, మంచి ఉదయము. ఒకరు మరొకరి కోసం మంచి ఉదయము, మంచి ఉదయము, గుడ్ మార్నింగ్ అని చెప్తూ ఉంటారు. అయితే ప్రతి ఉదయము ప్రతి ఒక్కరి కోసము మంచి ఉదయము అయ్యి ఉండవలసిన అవసరం లేదు కదా. ఆ ఉదయము కొంతమంది జీవితాల్లో విషాదభరితమైన ఉదయం కూడా అయ్యి ఉంటుంది. అలాంటి వారికి మరి గుడ్ మార్నింగ్, మంచి ఉదయం అని పలకరించడము సమంజసమైన పదమా? ఉదాహరణకు మనం చూసినట్లయితే, ఒక కంపెనీ మేనేజర్ తన ఆఫీస్కి వెళ్తున్నాడు. ఆఫీస్కి వెళ్ళే మార్గంలో యాక్సిడెంట్ జరిగింది, తన కారు డ్యామేజ్ అయిపోయింది, తను బాగా ఇష్టపడే తన కాస్ట్లీ ఫోన్ కూడా పగిలిపోయింది. సరే, ఆ బాధలో ఆఫీస్కి చేరుకున్నాడు. యథావిధిగా ప్రతిరోజు మాదిరిగానే ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్, మంచి ఉదయం సార్, గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తున్నారు. మరి ఆ పలకరింపు అతని కోసం, ఆ రోజు కోసము సమంజసమైన పదమేనా అంటే కాదు అని మనకి అర్థమవుతుంది. మరొక ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి తన పొరుగింటి స్నేహితుడికి ప్రతిరోజు ఉదయం కరగానే గుడ్ మార్నింగ్ రా అని చెప్తే అతను కూడా గుడ్ మార్నింగ్ అని చెప్తున్నాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఆ స్నేహితుడు వారి నాన్నగారు ఉదయమే గుండెపోటుతో చనిపోయారు. ఆ కుటుంబం మొత్తం విషాదం నిండిపోయి ఉంది. మరి ఉదయం ఈ స్నేహితుడు లేసి అతన్ని కలిశాడు. గుడ్ మార్నింగ్, మంచి ఉదయం అని పలకరించగలుగుతాడా? అది అతనికి విషాదభరితమైన ఉదయం కాదా? అంటే ఈ గుడ్ మార్నింగ్ అనే పదం, గుడ్ ఈవినింగ్ అనే పదము సర్వజనీనమైన, అంటే ఎల్లప్పుడూ ఏ పరిస్థితులైనా వాడగలిగేటువంటి పదం కాదు. కానీ కష్టాల్లో ఉన్న వ్యక్తికైనా, సంతోషాల్లో ఉన్న వ్యక్తికైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికైనా నీ జీవితంలో అల్లాహ్ తరపు నుంచి శాంతి కురుగాక అన్న ప్రార్థన అస్సలాము అలైకుం అనే పదము ఇప్పుడు కూడా ఉపయోగించగలిగేటటువంటి అతి ఉత్తమమైన పలకరింపు పద్ధతి. మరియు నమస్తే, నమస్కారం అనే పదం కూడా మనం సమాజంలో వింటూ ఉంటాం. ఈ నమస్తే అనే పదం ఇదం నమమే అనే సంస్కృత పదం నుంచి వచ్చినటువంటి పదం. దాని అర్థం ఏమిటి? నేను మీ ముందు వంగిపోతున్నాను, నన్ను నేను మీకు సమర్పించుకుంటున్నాను, నేను మీ ముందు మోకరిల్లుతున్నాను అనే అర్థాలు వస్తాయి. కానీ సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. నా నుదుటిని వంచడమేనా, నన్ను నేను సమర్పించుకోవడమేనా, నేను మోకరిల్లడమేనా? దీనికి హక్కుదారుడు ఎవరంటే నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దైవమే. అంటే నమస్తేకి హక్కుదారుడు ఎవరికి చేయాలంటే దైవానికే చేయాలి. అదేవిధంగా సోదరులారా, హాయ్, హలో అనే పదాలు కూడా మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం కూడా. ఈరోజు టెక్స్ట్ మెసేజ్లో హాయ్, హలో అని మనం వాట్సాప్లో అయినా, ఫేస్బుక్లో అయినా, మెసేజ్ చాటింగ్లో హాయ్ అని, హలో అనే పదాలు చూస్తున్నాం. అయితే ఎవరైతే మీకు హాయ్, హలో అని చెప్పారో వారిని అంటే ఏమిటి అని ప్రశ్నించండి, సమాధానము లేదు. అసలు ఈ హాయ్, హలో అనే పదాల యొక్క చరిత్ర ఏమిటి, ఎక్కడి నుంచి ఈ పదాలు వచ్చాయి అన్న విషయాన్ని మనం గమనిస్తే కొన్ని కథనాలు మనకు కనిపిస్తాయి. ఉదాహరణకి ఏమిటంటే, టెలిఫోన్ని కనుక్కున్నటువంటి గ్రాహం బెల్ యొక్క ప్రియురాలి పేరు హలో అని మొదటిసారిగా ఆ పదాన్ని వాడాడనేసి. మరొక కథనం ఏమిటంటే, వెస్టిండీస్లోని ఒక జాతి వారు కొండల ప్రాంతంలో జీవితం గడిపేవారు. కొండపైన ఉన్నటువంటి వ్యక్తులు కొండ కింద ఉన్న వ్యక్తిని ఏదైనా కేక వేసి పిలవడం కోసము ఒక పదాన్ని వాడేవారు, ఒక కేకను వాడేవారు. హలో, హలో అనే పదాన్ని వాడేవారు. ఆ హలో, హలో అనే ఆ కేకనే, ఆ ఊత పదమే, అక్కడ వాడే పదమే సమాజంలో అలా పలకరింపు పదంగా వచ్చిందని మరొక కథనం కూడా ఉంది. మీరు నా చేతిలో తిర్మిజీ గ్రంథాన్ని చూస్తున్నారు. ఈ తిర్మిజీ హదీస్ గ్రంథంలో వాల్యూమ్ నెంబర్ 2 హదీస్ నెంబర్ 1053 హదీస్ను మనం పరిశీలించినట్లయితే, ఈ తిర్మిజీ హదీస్ గ్రంథంలో ఇబ్నే అబ్బాస్ రజల్లాహు అన్హు వారు కథనం ప్రకారముగా మదీనాలో ఒకసారి మహాప్రవక్త ముహమ్మద్ వారు నడుచుకుంటూ వెళ్తున్నారు. అటువైపుగా సమాధులు ఉన్నాయి. ఆ సమాధుల వైపు తల తిప్పి అస్సలాము అలైకుం యా అహ్లల్ ఖుబూర్ అని చెప్తారు. అంటే సమాధుల్లో ఉన్నవారి మీద అల్లాహ్ తరపు నుంచి శాంతి వర్షించుగాక అని ప్రార్థిస్తారు.
అంటే మానవుడు మరణించిన తర్వాత జీవితంలో వారికి శాంతి కురవాలి అని అస్సలాము అలైకుం యా అహ్లల్ ఖుబూర్, సమాధుల్లో ఉన్నవారిపై శాంతి వర్షించాలని ప్రార్థిస్తున్నారు. చూస్తారా, అస్సలాము అలైకుం అనే పదము ఎవరి కోసమైనా వాడవచ్చు. మరి మీరు అనవచ్చు, అదేమిటండి మరి నేను అస్సలాము అలైకుం అంటే సమాధుల్లో ఉన్నవారు వింటారంటే, సమాధుల్లో ఉన్నవారు వినాలని కాదు. ఎవరు వింటున్నారు? అల్లా వింటున్నాడు. మనం ప్రార్థన చేస్తుంది అల్లాకి, ఓ అల్లా వీరిపై శాంతిని వర్షింపచేయని అల్లా వారిపై శాంతిని అవసరింపజేస్తారు. ఒకసారి ఆలోచించండి, మరి ఈ సమాధుల దగ్గరికి, శ్మశాన వాటిక దగ్గరికి వెళ్ళి హాయ్, హలో, గుడ్ మార్నింగ్ అని చెప్తారా? కాదు కదా. ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ పదాలు పరిశీలించిన తర్వాత అతి ఉత్తమమైన, అతి అర్థవంతమైన, ఎలాంటి పరిస్థితుల్లో అయినా వాడగలిగిన విశ్వజనీనమైన యూనివర్సల్ పలకరింపు ఏదైనా ఉంది అంటే అస్సలాము అలైకుం, మీ జీవితంలో అల్లాహ్ తరపు నుంచి శాంతి వర్షించాలి అని.